మా కస్టమర్లకి శ్రేయోభిలాషులకు గృహాది సకల భోగభాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ ప్రైమార్ట్ ప్రాజెక్ట్స్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే ఈ రకమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో వేసవికాలమైనటువంటి ఏప్రిల్ మే నెలల్లో పరిస్థితులు ఏ రకంగా ఉంటాయంటూ కూడా జిల్లా వాసులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. నిత్యం రద్దీగా ఉండేటటువంటి రోడ్డు సైతం మధ్యాహ్నం సమయానికి పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోతున్నటువంటి పరిస్థితి. బాణుడి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు రోడ్లపైకి వచ్చే వారంతా కూడా తలపై టోపీ కానీ సన్ గ్లాసెస్ కానీ అటువంటివి ఎండ నుంచి కొంత ఉపశమనం పొందేందుకు వాటన్నిటిని ధరించి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎండలు ముదురుతున్నటువంటి నేపథ్యంలో జనాలంతా కూడా పూర్తిగా బయటకు వచ్చేటటువంటి సమయంలో జాగ్రత్తలు పాటించాలంటూ కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క 36 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో రోడ్లంతా కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎవరైనా రోడ్లపైకి వస్తున్న వారు కూడా ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేలా వస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా శీతల పానీయాలకు కూడా ఎక్కువగా డిమాండ్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఏదైతే శీతల పానీయాలకు సంబంధించినటువంటి దుకాణాల సముదాయాల వద్ద కూడా పట్టణ ప్రజలంతా కూడా అక్కడ చల్లటి జ్యూస్లు లేదంటే చల్లటి శీతల పానీయాలు సేవిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం మనం అయితే మెట్టుగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన రహదారిపై ఉన్నాం. ఇదంతా కూడా నిత్యం చాలా రద్దీగా ఉండేటటువంటి రహదారి. ప్రస్తుతానికి సమయం 12 కావస్తుంది. ఈ సమయంలో చూసుకున్నట్టయితే చాలా ట్రాఫిక్ అంతా కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎండ తీవ్రత ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం స్కూల్స్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చేవారు, ఆఫీస్ నుంచి లంచ్కు వెళ్ళేవారు తప్ప మిగతా ఎక్కువ వరకు అయితే ఎవరు కనిపించట్లేదు. ఎవరైనా రోడ్లపైకి వచ్చినా తలకు టోపీ ధరించి ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు కొంత ఎండ తీవ్రతకు వడదెబ్బ కూడా తగలకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇప్పుడే ఈ రకమైనటువంటి ఎండలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు శీతల పానీయాలకు కావచ్చు, అదేవిధంగా మట్టి కుండలకు కూడా ఎక్కువగా డిమాండ్ ఏర్పడినటువంటి పరిస్థితి. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు, ఏసీల లాంటివి కూడా కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు కావచ్చు, ముసలి వారు కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా మధ్యాహ్నం సమయంలో వారంతా కూడా బయటికి రాకపోవడం మంచిదంటూ కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా ఎండలో బయటికి వచ్చేవారు కూడా పూర్తిగా తగు జాగ్రత్తలు పాటించాలి. తమ వెంట ఒక వాటర్ బాటిల్తో పాటు తలపై టోపీ లాంటిది ధరించి, గొడుగు లాంటిది ధరించి బయటికి వెళ్ళాలంటూ కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ఏడాది కూడా వడదెబ్బ కారణంగా కొంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు చూసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ బయటికి రావాలంటూ కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.